ఇప్పుడు కొత్తగా ఒక నాయకుడు వస్తాడు. అందరూ అంటారు, అబ్బా అన్నా నువ్వు పార్టీకి రాన్నా, పార్టీ పెట్టన్నా, మేము సీఎంగా చూడాలని ఉంటారు అనగానే ఉబ్బిపోయి ఏం చేస్తాడు, పార్టీలోకి వస్తాడు. మొట్టమొదటిగా పార్టీ పెట్టి ప్రతి నాయకుడు మాట్లాడే మాట ఏంటంటే రైతులను పెట్టుకుంటారు. ఎవరిని? రైతులను పెట్టుకొని రైతులకు అన్యాయం జరిగిపోయినట్టు ఇప్పుడున్న ప్రభుత్వం చేయడానికి నేను వచ్చి చేస్తానని రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల గురించి ప్రసంగం చేస్తూ ఉంటారు. లేకపోతే ఇక రైతులు ఏ పొలం అయితే వర్షం పట్టుకొని ఆ పొలం దగ్గర పోయి ఆ వరి నారు పట్టుకొని, ఆ పత్తి చెట్టు పట్టుకొని, ఆ మిరప చెట్టు పట్టుకొని, మొక్కజొన్నలు పట్టుకొని చూడు రైతులు మోసం చేస్తుండ్రు. చూడు మొక్కజొన్న గింజలు ఇచ్చి ఇందులో బెండే ఉంది కానీ గింజలు లేవు, రైతులు మోసం చేసిన ప్రభుత్వం అని చేస్తా ఉంటారు. హల్లెలూయా. అయితే ప్రతి నాయకుడు రాగానే ఎవరిని పెట్టుకుని మాట్లాడతాడు? రైతులను మాట్లాడతాడు. నెక్స్ట్ మహిళలను కూడా పెట్టుకుని మాట్లాడతాడు. డాక్టర్ మహిళలకు నేను తీసుకున్నటువంటి రుణమాఫీ చేస్తా, రైతులకు రుణమాఫీ, డాక్టర్ మహిళలకు మాఫీలు, ఇంకా నేను ఏమంటారు లోన్ కార్పొరేషన్ వల్ల అవి నేను ఇస్తా అంటాడు. ఇక తర్వాత ఇవేమి అర్థం కాకపోతే జనాలకు నెక్స్ట్ కులాన్ని బయటపెట్టుకుంటాడు. ఇది నా కులాన్ని అని బయటపెట్టాడు. నెక్స్ట్ దానికంటే ముందు ఏంటంటే అన్యాయం జరిగిపోతుంది, నేను న్యాయం చేయడానికి వచ్చిన, ఎవడొచ్చిన అదే న్యాయము అదే పని. తప్పు మంత్రి ఉండదు. మంత్రి కింద ఒక సీఎం కింద ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు మెంబర్లు వీళ్ళు మోసము చేయాల్సిందే తప్ప నిలబడ్డ నాయకుడు, సింహాసన నాయకుడు మోసము చెయ్యడు. ప్రజలకు సహాయం చేయడంలో 100 కోట్ల చేతులు పెడితే వీళ్ళందరూ ఏం చేస్తారు? పంచుకుంటే కొంచెం మింగి 100 కోట్లలో ₹1 పెడితే 10 కోట్లు పెడతారు, అయిపోయిందంటారు. అవునా? అయితే ఈ నాయకుడు వచ్చి ఈ అన్యాయము లంచగొండితనాన్ని నేను తీసేస్తాడు. ఎక్కడ అన్యాయం జరగదు, ఎక్కడ లంచగొండితనము జరగదు. ఎందుకంటే లంచం పెట్టి జరిగే పనులు ఆగిపోయినాయి. ఏమైనా ఆగిపోయినాయి. న్యాయంతో జరిగే పనులు జరుగుతుండగా ఈ నాయకుడు, కొత్తగా వచ్చిన నాయకుడు అంటాడు, నేను ఎక్కడ లంచగొండితనం లేకుండా చేస్తాను అంటాడు. మొత్తం లంచగొండే ఎవరు? ఈడు అందుకోసం వచ్చిండు. ఈ కార్యకలాపాలు జరగట్లే, కట్టవలసిన ఫ్యాక్టరీ కట్టబడట్లే. ఎందుకు? ఆ స్థలంలో కట్టొద్దని ప్రజలు నిర్ణయించారు. కాబట్టి వేరే పార్టీ వస్తే ఈ పార్టీ వస్తే కట్టొచ్చు, అందుకోసమని వచ్చు. ఫస్ట్ సాగు రైతులు, రెండోది మహిళలు, మూడోది నేను అన్యాయం జరిగిపోతాంది, అక్రమం జరిగిపోతాంది, లంచాలు తయారైపోతాను అని వాడతారు. తర్వాత తన కులాన్ని బట్టి మాట్లాడతారు. నా కులానికి న్యాయం చేద్దామని వచ్చిన. నెక్స్ట్ ఇది కూడా జనాలలో ఒకవేళ అది ఈరోజు స్పీచ్ జనాలకు బలం ఎక్కకపోతే నెక్స్ట్ నా ధర్మాన్ని కాపాడదామని వచ్చిన. హల్లెలూయా. ఏంటి? ధర్మాన్ని. అసలు ఈ ధర్మాన్ని వీటి కాదు, ప్రజలని సమానంగా చూసే నాయకుడు కావాలి. ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, పేదవాడు కావచ్చు, గొప్పడు కావచ్చు, ధనికుడు కావచ్చు, అందరినీ ఎలా చూడాలి? సమానంగా చూసే నాయకుడు కావాలి. హల్లెలూయా. కొత్తగా వచ్చిన నాయకుడు ఎవరిని పట్టుకుంటాడు? మొదటిగా రైతులను. ఇప్పుడు 10 మంది రైతులలో ఒక రైతు పొలము ఖరాబ్ అవుతుంది, దీనివల్ల పొరపాటు జరుగుతుంది. ఒక తల్లికి 3 పిల్లలను ఒక తల్లిదండ్రులు సమానంగా చూస్తారా? చూడలేదు. చూస్తారు, కానీ ప్రేమ అనేది ఎక్కువ మొదటికే వరకు చెందుతుంది. అవునా? ఈ 3 ఏళ్ళే సరిగ్గా లేనప్పుడు పరిపాలించే నాయకుడు సమానంగా పరిపాలిస్తారా? వాడు పరిపాలించిన మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మింగేస్తూ ఉంటారు, కానీ ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన అంటాడు, నేను రైతులకు న్యాయం చేస్తా, డాక్టర్ మహిళలకు న్యాయం చేస్తా, అంగన్వాడీలకు న్యాయం చేస్తా, అందరినీ న్యాయం చేస్తా. తర్వాత ఈ లంచగొండితనాన్ని ఎక్కడ లంచగొండితనం కూడా ఏమంటారు,
తీసేస్తాడు. నెక్స్ట్ నా కులాన్ని కాపాడుకోవడానికి వచ్చిన, ఇది మతాన్ని కాపాడుకోవడానికి వచ్చిన అంటాడు. ఇంకోటి ఏమంటాడు, ఇక అంత అయిపోయిన తర్వాత నా ధర్మాన్ని కాపాడుకోవడానికి. నువ్వు ధర్మంగా నడిచేవాడివి అయితే సమానంగా చూస్తావు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు బిలాము తరచున మాట, నేను దీవించిన అందుకు బిలాము చంద్రుడు ఆయన దీవించమన్నాడు, ఆయన దీవించెను, ఆయన దీవించదు. పైన చదువు, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆమె ఏ నాయకుడు వచ్చినా అమ్మ ఆల్రెడీ మొదట నాయకుడు మంచిని చేస్తాడు కదా, దాన్ని నేనుగా మార్చలేను. మంచిని చేస్తున్నాడు కదా అని ఏ నాయకుడు ఇంకొక పార్టీ గురించి చెప్తాడా? ప్రజలకు పేద అన్ని అందిస్తున్న ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మ మీరు బాగానే ఉన్నారు కదమ్మా, ఈ ప్రభుత్వం మంచిది చేస్తుంది, కానీ ఏ నాయకుడు చెప్పడు. ఎందుకు? ఈ దగ్గర ఈ డబ్బు తలకెక్కి ఏం చేయాలి అర్థం కాక మనుషులు రెచ్చగొట్టి మనుషుల మధ్య గొడవ చిచ్చు పెట్టించిన నాయకులు అవునా కాదా? నెమ్మదిగా ఉన్నారంటే నెమ్మదిగా ఉండని సాతాను గాడు, నాయకుడు తప్పు కాదు, అపవాది సాతాను వాళ్ళు జొరబడి ఆయన ఏ చేసినా ఒక మంత్రి ఉన్నాడు అనుకో, పట్టుకొని నువ్వు ఏం చేసినా జనాలు ఉంటారు, నువ్వేం చెప్తుంది జనాల మధ్యలో గొడవ పెట్టించడానికి నేను ప్లాన్ చేద్దా అని చెప్పి కులగజ్జి మతగజ్జి ఈ నాయకుడికి ఎక్కించి పంపిస్తారు. ఈ నాయకుడికి ఎక్కించి నీకు వెనకున్నట్టు ఎవరు తెలవద్దు, అన్ని మేము నీకు చెప్తాం, అంతా డబ్బు సహాయం చేస్తాడు. ఫస్ట్ వచ్చి రైతుల గురించి చెప్తాడు, నెక్స్ట్ డాక్టర్ మహిళల గురించి చెప్తాడు, మహిళలకు న్యాయం చేస్తా, ఎవరికి అన్యాయం. ఏ నాయకుడు వచ్చినా బొంబాయి రైతులో మనిషి తప్పిపోతే మళ్ళీ దొరకడు, అక్కడ ఎట్లా చేస్తానే కదా. హైదరాబాద్లో అంత పెద్ద సిటీలో ఎక్కడ అన్యాయం జరుగుతుందే, ఏ మంత్రి ఏ పోలీసులు కంట్రోల్ చేయలేరు. అట్లా కావాలంటే కుటుంబాలు ప్రతి ఇంటి దగ్గర పోలీసు కూర్చోవాలి. మొన్న కుక్క ఇంట్లోకి వచ్చిందని నైట్ 100 నెంబర్ డయల్ చేసి సార్ ఫోన్ చేస్తే కొంచెం ఎక్కడ దొంగ అంటే అక్కడ కుక్క నైట్ కుక్క వచ్చింది, మరి మీరు అల్లి కదా, మీరు ఉన్నది పోలీసులు అందుకేగా ప్రజల్ని రక్షించడానికి, అంతే మీకు ఫోన్ చేసిన. చేతిలో కర్ర ఉంది, అల్లితే పోతుందిగా, గేట్ వేసుకుంటే రావుగా అన్నాడు. చూడు, మనుషులకు అర్థం కావట్లే, ఒక పోలీసుని దేనికి వాడాలి, ఒక సైనికుడికి అర్థం కాక కుక్కలకు నక్కలకు ఫోన్ చేస్తారు. ఎవరైనా చేసేది సైతాన్ గాడు అలా కుట్టి కుక్క వస్తే కన్నత కొట్టు పోతుంది. ఈ రోజున అన్యాయంగా వాడి మీద ఏమైంది, కేసు ఫైల్ అయింది. మంచిగా ఉన్నాడు కదా, సాధనాడు ఏం చేసిండు, కుక్క వచ్చినందుకు 100 ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వీరి మీద కేసు ఫైల్ చేసి కుక్క నిలబెట్టి, ఎవరి మీద? హల్లెలూయా. ఇప్పుడు అంతే, కుక్కలు వస్తున్నాయి. ఏంటిది? కుక్కలు వస్తున్నాయి. ఆ కుక్కలు మనం వెళ్ళగొడితే అయిపోద్ది. ఈ కుక్కలు వెళ్ళగొడితే ఇంకో కుక్క వచ్చి చెప్తుంది, ఇగో నేను రైతులకు న్యాయం చేస్తాను. న్యాయం జరిగిపోయింది రైతులకు. పాపం రైతులు వాడుకుంటాడు, మహిళలను వాడుకుంటారు, అంగన్వాడీలను వాడుకుంటారు, ఇంకా వికలాంగులను వాడుకుంటారు. నెక్స్ట్ ఏమంటాడంటే లంచగొండిదనము విపరీతంగా అయిపోయింది, నేను తీసేయడానికి వచ్చిన అంటాడు. వాడే పెద్ద లంచగొండి. ఎందుకు? వాడు కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నాడు, పెద్ద షాపింగ్ కట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లే. ఎంత లంచం పెట్టి కుదరదు, న్యాయమే కావాలి. అది పేదవాడి స్థలం, తీసుకోవడానికి హక్కు లేదని చెప్తుంటే కాదు, మన అన్యాయం వెళ్ళాలని వేరే పార్టీ రావాలని కుమ్మింగ్ తోటి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి నా ధర్మాన్ని కాదు నా కులాన్ని కాపాడడానికి వచ్చిన. కులాంతో అందరిని రేపుతాడు, ఆ కులంలో అందరినీ పోగు చేస్తాడు. దాని తర్వాత బయటకు వస్తాడు, నా ధర్మాన్ని
నా ధర్మాన్ని అన్నప్పుడు వాళ్ళ కులం ఉన్న సగం వెళ్ళిపోతారు. నేను ప్రజలకు న్యాయము చేయడానికి వచ్చిన. నా కులము కాదు, మతము కాదు, అది ఎవరైనా కావచ్చు, పార్టీ ప్రాంతం అనేది నాకు సంబంధమే లేదు, అందరు సమానంగా నేను చూస్తాను అనేవాడు కావాలి. ఏ నాయకుడు వచ్చి ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది, మంచిగా తింటున్నారు, మంచిగా ఉంటున్నారు అని ఏ పార్టీ వాడు వచ్చి ఇంకొక పార్టీని అయితే పొగడడు, ప్రేమించి ఏదో ఒక రాయి వేస్తూనే అవునా. లోకంలో భార్య భర్త కూడా మంచి కుటుంబం సంతోషంగా ఉంటే పక్కన వచ్చి పుల్లేస్తుంది. ఎందుకు? మీ ఆయన పొద్దుగా బయటకు పోతాడు, ఇప్పుడు వచ్చుగా మీ ఆయన తెచ్చి పెడతాడు, తిని ఉంటాడు, పని పంపొచ్చుగా. మంచిగా ఉన్నారు కదా, మంచిగా వండుకొని పచ్చిమిరపకాయలు తింటారు. ఇక రిషితమ్మ లాంటిది వచ్చి పుల్లేస్తుంది. అవునా? రెత్తికి లాంటిది వచ్చి పుల్ల. వీళ్ళు అపవాది సాతానుగాడు. అవ్వకు ఆదాము ఎవరేసిండు పుల్ల? సాతానుగాడు. మంచిగా ఉన్నారుగా, ఏదో తోడు హాయి ప్రశాంతంగా ఉన్నారు దేవుని ఇంట్లో. పుల్ల వేసేసరికి బయటికి మామూలుగా నీ పుల్లలు ఎట్లెక్క తెలుసా? ఇగో నీ నెంబర్ బ్లాక్స్ లో పెట్టు, ఫోన్ చేసినా లేకపోవద్దు. ఫోన్ చేసినా ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ లో సెంటిమెంట్ ఇది వాట్స్ స్టేటస్ పెడతారు, దానికి మళ్ళీ నీ హృదయం కరిగిపోద్ది. నెంబరు బ్లాక్స్ లో పెట్టిపోయారు, నెంబరు బ్లాక్స్ లో పెట్టు. అదే దేవుడు అదే అన్నాడు, ఇక్కడ ఉండొద్దు, వాళ్ళని తీసుకెళ్ళి అవతల పారేయండి. ఎక్కడ? ఒకవేళ జీవ వృక్షమైన ఫలములు వాళ్ళ చేతికి అందినప్పుడు తిని వారి వల్ల నిత్యంగా వస్తారు. గెట్ అవుట్, వాళ్ళకి కాంపడం వల్లనే ఉంటారు. హల్లెలూయా. లోపల కూడా అలాంటివి ఉంటాయి. కాబట్టి దేవుడికి మనం నమ్మకంగా ఉండాలి. దేవుడికి మనం నమ్మకంగా ఆయన దీవించమన్నాడు. ఆయన దీవించిన సెలవాయను నేను దీవించిన. బాలాకు ఎంత ఇచ్చిన వ్యర్థమే. ఆల్రెడీ వచ్చినప్పుడే గాడిద మాట్లాడినప్పుడే అర్థమైపోయింది. దేవుడు ప్రత్యక్షమైన దేవుడు. ఈ రోజున మన ప్రార్థనలో, మన ప్రయాణంలో దేవుడు ప్రత్యక్షమవుతూ ఉండాలి. హల్లెలూయా. నీ ప్రయాణంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ప్రత్యక్షం కాకపోతే నీ కుటుంబము ఎండిన స్థితిలో ఉంటుంది. నీ కుటుంబం ఎలా ఉంటుంది? ఎండిన స్థితిలో ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ ఇంటిలోకి ప్రత్యక్షం అవ్వాలి. నీ ఇల్లు కుటుంబం సంతోషంగా ఉండగానే అపవాది గారు ప్రత్యక్షం అయితే ఏమైతుందంటే నీ కుటుంబం చెల్లు చెల్లు బ్లాక్ లిస్ట్ ఉంటుంది నెంబర్. ఆయన ప్రత్యక్షం అయితే వైట్ లిస్ట్ లోకి వస్తుంది. ఆయన ప్రత్యక్షం అయితే వైట్ లిస్ట్ లోకి, వైట్ లిస్ట్ వచ్చినాక బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళడు. హల్లెలూయా. స్తోత్రించడం. స్తోత్ర 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 స్తోత్ర.